హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మన టాలీవుడ్లో వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్ట్ చేసిన మూవీస్ ఏంటో, మన టాలీవుడ్లో ఏ హీరోకి ఎక్కువ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఉన్నాయో తెలుసుకుందాం. నెంబర్ 10 పుష్ప ద రైజ్. డిసెంబర్ 17, 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 393 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10లో నిలిచింది. నెంబర్ 9 ఆదిపురుష్. జూన్ 16, 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 450 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 9th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 8 దేవర. సెప్టెంబర్ 27, 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 511 కోట్లు కలెక్ట్ చేసి 8th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 7 సాహో. ఆగస్టు 30, 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 439 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 7th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 6 బాహుబలి 1. జూలై 10, 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 650 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 6th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 5 సలార్. డిసెంబర్ 22, 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 700 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 4 కల్కి 2898 AD. జూన్ 27, 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1100 నుంచి 1200 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 4th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 3 త్రిబుల్ ఆర్. మార్చి 24, 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1287 కోట్లు కలెక్ట్ చేసి 3rd ప్లేస్లో నిలిచింది. నెంబర్ 2 బాహుబలి 2. ఏప్రిల్ 28, 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1810 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 2nd ప్లేస్లో నిలిచింది. నెంబర్ 1 పుష్ప 2. డిసెంబర్ 5, 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 1865 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. సో మన తెలుగులో టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ చూసుకుంటే దేవర RRR మూవీస్తో ఎన్టీఆర్కి 2 సినిమాలు, పుష్ప 1, పుష్ప 2తో అల్లు అర్జున్కి 2 సినిమాలు ఉంటే మిగిలిన 6 సినిమాలు ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.